నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిల్లకూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి, మరికొందరికి తీవ్ర రక్త గాయాలు. సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు. పింఛన్ల పంపిణీలో రాజకీయాలకు తావివద్దు. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. బెంగళూరు గౌహతి ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు. సింహాచలం రైల్వే స్టేషన్ లో రైలు నిలిపివేత. ఆందోళనకు గురైన ప్రయాణికులు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం. తిరుపతి గ్రామీణ మండలంలోని ఉమ్మడి మంగళం సచివాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. చిల్లకూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మిగతా వారికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నెల్లూరు నగరంలోని వనంతోపుకు చెందిన వారు ఇన్నోవా కారులో అరుణాచలంలో దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. శనివారం అర్ధరాత్రి దాటాక చిల్లకూరు జాతీయ రహదారి సమీపంలోకి వచ్చేసరికి ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు ఢీకొంది. లారీ వెనుక నుండి వేగంగా ఢీకొనడంతో లారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వనంతోపుకు చెందిన 8 ఏళ్ల చిన్నారి వెన్నెల, జగదీష్ తో పాటు బాబు అనేవారు మృతి చెందారు. విషయం తెలుసుకున్న చిల్లకూరు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారించారు. కారులో మొత్తం 8 మంది వరకు ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు గౌహతి ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సింహాచలం వచ్చే సమయానికి ఈ ప్రమాదం జరగడంతో అధికారులు రైలు నిలిపివేశారు. బెంగళూరు నుండి గౌహతి వెళ్లే ఎక్స్ప్రెస్ రైల్లో శనివారం రాత్రి పొగలు వ్యాపించాయి. సింహాచలం వచ్చే సమయానికి S7 బోగి వీల్ వ్యాక్సిన్ రిలీజ్ కాకపోవడంతో ఒక్కసారిగా పొగలు రావడాన్ని గుర్తించిన లోకో పైలట్ రైలును నిలిపివేశారు. పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. సింహాచలం రైల్వే స్టేషన్ లో రైలును నిలిపివేశారు. రైల్వే సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో బెంగళూరు గౌహతి ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరింది. కూటమి ప్రభుత్వం త్వరలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తుందని, వీటి ఎంపికలో ఎలాంటి రాజకీయాలు చేయవద్దని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 1,70,00,000 రూపాయలతో చేపట్టే వరకట్ట తాత్కాలిక మరమ్మతులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన ప్రజావేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పింఛన్లను పార్టీలకు అతీతంగా ఇవ్వాలన్నారు. స్వర్ణముఖి నది పొర్లుకట్టకు గత వైకాపా పాలనలో వచ్చిన వరదలకు గండిపడినా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదన్నారు. జిల్లా కలెక్టర్ చొరవతో పనులకు 1,70,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించానని ఆయన వివరించారు. ఆ విషయం మీదే మేము అన్ని గ్రామాల్లో తిరిగాం. నిన్న కోట మండలం కూడా మీటింగ్ పెట్టాం. ఈ రోజు వాకాడు మండలం వచ్చాం. వాకాడు మండలంలో ఈ బాలిరెడ్డిపాలెంలో మొట్టమొదటిసారిగా 1,70,00,000తో అక్కడ ఒక వర్క్ ఉంటే దాన్ని శంకుస్థాపన చేసి మీ దగ్గరకు వచ్చాం. ఎందువల్లంటే మీరు ప్రజలు పేదోళ్ళు, కోటేశ్వరులు తక్కువ కనిపెట్టి అంత పేదోళ్ళే. మీరు మీ నాయకుడు ఎన్నుకునేటప్పుడు మీరు ఒకటి ఆలోచించుకోవాలి. మీ నాయకుడు మీకు అందుబాటులో ఉంటాడా లేదా, మీరు పోతే మాట్లాడతాడా లేదా, పని తర్వాత కథ. అడిగితే మాకు సంబంధం లేదు, మీ గ్రామంలో నాయకులు అడతారు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని ఎవరిని వాళ్ళ తీసుకోపోరు. ఎందుకంటే మీకు ఆటోలు పెట్టాలా, లేకపోతే ట్రాక్టర్లు పెట్టాలా, దాన్ని పొట్టులు పెట్టాలా, మంచిగా అన్నం పెట్టాలా అని మిమ్మల్ని తీసుకున్నారు.
మేము కూడా ఏమనుకుంటాము, ప్రజలతో మా సంబంధం లేదులే, ఆ ఊర్లో పలానా ఆయనతో కలిస్తే ఆ ఊర్లో ఓటు పడిపోతామని అనుకుంటాం మేము కూడా. కాబట్టి గతంలో మాదిరి కాకుండా ఈసారి కొత్త పందాలో ప్రజలు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రంలో చేసినటువంటి ఘోరాలు, నేరాలు, అరాచకాలు, అలాగే అభివృద్ధి ఎక్కడ కూడా జరగకుండా అందరినీ ఇబ్బంది పెట్టారు, ఎవరిని వదల్లా. ఇంకా పలువురు మాట్లాడారు. సంతోషదాయకంగా ఉంది. గతంలో వాళ్ళు రకరకాలుగా చెప్పారు, సీఎం వచ్చాడు చేస్తామని, అవన్నీ కబుర్లు తప్పితే ఇంక దేనికి మిగలేదు. సీఎం వచ్చి కనీసం ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేయలేని పరిస్థితిలో పోయాడు. అదే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు ప్రజెంట్ మా ఎమ్మెల్యే గారు ఆ రోజు ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది పేదలకి. అది మా ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారి ఘనత. కానీ అంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది జనాల్లోనే ప్రజల్లోనే ఉంటాం. కాబట్టి ఈరోజు శంకుస్థాపన చేశారు. రేపు నుంచి పని స్టార్ట్ చేస్తారు. నాయుడు గారికి కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఎందుకంటే రేపు నవంబర్లో ఎలవలు వస్తాయి కాబట్టి అక్టోబర్ ఆఖరి లోపల అది కంప్లీట్ చేసేసి క్లీన్ చేయాలా. రేపు మా పార్టీకి కానీ ఎమ్మెల్యే గారికి కానీ లోకల్ నాయకులకు కానీ ఎవరికి చెడ్డ పేరు రాకూడదు అనేది. ప్రాజెక్ట్ నుంచి 5 కిలోమీటర్ల లోపల ఫస్ట్ ఫేజ్లో వాటిని అనుసంధానించాలని ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టుపోతున్నారు. సో అలాగే 5 కిలోమీటర్ల లోపల దాటి తర్వాత నాటి కూడా నెక్స్ట్ ఫేజ్లో టేకప్ చేస్తారు. సో అలాంటి చెరువులు మా అధికారులు గుర్తించడంలో ఏదన్నా మిస్ అయినా కూడా మీరు మాకు తెలియపరిస్తే వాటికి ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని మిగిలిన అన్ని మండలాల కంటే ముందుగా మనం ఒక గవర్నమెంట్కి మన జలవనరుల శాఖ మంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని అందరికంటే ముందు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆవిష్కరించేదానికి మా యొక్క కృషి తప్పకుండా ఉంటుందని ఈ సభాముఖంగా చెప్తున్నాం. సో కాబట్టి మీరు మా అధికారులతో కలిసి మీ ఇబ్బందులని మా డిపార్ట్మెంట్ పరంగా తెలియపరిచితే వాటికి కావాల్సినటువంటి మరమ్మతులు కానీ చెరువులు కావచ్చు ఏవైనా కూడా కావచ్చు వాటిని వెంటనే టేకప్ చేస్తాం. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రావణమ్మ, నాయకులు మధురెడ్డి, కృష్ణమూర్తి, విజయశేఖర్ రెడ్డి, రమణారెడ్డి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉందని సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. ఓజిలి మండలంలోని మానమాల గ్రామంలో శనివారం సాయంత్రం ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, ఏఎంసీ మాజీ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, నాయకులు విజయ్ కుమార్ నాయుడు, గోపాల్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ప్రసాద్ నాయుడు, ప్రకాష్ నాయుడు, గోపాల్ రెడ్డి, డిసి రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మెయిన్ విలేజ్ కి ఒక ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ ఉంది, నా ఏరియాకి సరిపోవట్లేదు, దానికి పంపిణీ చేస్తున్నాం 1వ తారీఖు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు నాయుడుపేటలోని సూలూరుపేటలోని 5 రూపాయలకే పేదవాళ్ళకి పని మీద వచ్చినా అక్కడ టౌన్లో ఇబ్బంది పడకుండా పేదవారికి ఎలాంటి కష్టం రాకుండా 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. అలాగే మనకు అందరికీ హామీ ఇచ్చినట్టు ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలోనే మొదలవుతుంది ఆడవాళ్ళందరికీ. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు కూడా దీపావళి నుంచి మొదలవుతాయి. మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సూపర్ 6 పథకాలన్నీ చేస్తూనే అభివృద్ధి పనులు కూడా ముందుకెళ్తున్నాయి. ఈ మధ్యనే ప్రతి పంచాయతీకి 2 కోట్ల లెక్కన 6 మండలాలకి 12 కోట్లు మంజూరు చేయడం జరిగింది. సో ప్రతి పంచాయతీలోని ముఖ్యమైన సమస్యలన్నీ జరుగుతాయి. అలాగే మీరు చెప్పిన ఎలక్ట్రిసిటీ సమస్య, అలాగే త్రాగునీరు, డ్రైనేజ్ సమస్య అని నోట్ చేసుకున్నాను. తప్పకుండా దీనికి ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తాను. అలాగే ఇంకేమైనా సమస్య ఉన్నా సరే మీరందరూ నేరుగా నా దగ్గరికి కానీ అలాగే నాన్నగారి దగ్గరికి కానీ వస్తే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను. ఇక్కడ మీ అందరికీ అందుబాటులోనే ఉంటాను. మీకు ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా నా దగ్గరికి వచ్చి పరిష్కరించుకోవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. దగ్గరికి వచ్చి ఆ సమస్య చెప్తున్న టైం కలవలేకపోయాను ప్రసంగించడానికి. రోజుల్లోనే ఎన్నో పథకాలు
సంక్షేమ పథకాల్ని అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అవన్నీ కూడా మన శాసనసభ్యురాలు మీకు వివరిస్తారు. ఏ విధంగా పెన్షన్ పథకం అయితేమి, ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, సిలిండర్లు అయితేమి, ఇవన్నీ కూడా ఎప్పుడు ఏ విధంగా ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం, ఏ విధంగా పోలవరాన్ని అభివృద్ధి చేయబోతా ఉంది, అమరావతిని అభివృద్ధి చేయబోతా ఉంది, వరదల్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డారు, ఏ విధంగా ఇవన్నీ కూడా మీ శాసనసభ్యురాలు గారు మీకు వివరించడానికి ఇక్కడికి వచ్చున్నారు. మీరంతా కూడా వినాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏ విధంగా మనం అందరినీ, మన రాష్ట్రాన్ని, మన ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉందని కూడా. ఇది చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత, ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్. మరి కాలువలు పొందుతున్నాయన్నారు, రోడ్లు వేసారు, కాలువలు కట్టారు. కాలువల్లో ఉండే సిల్ట్ తీసుకోవాల్సిన బాధ్యత స్థానిక సంస్థలు, పంచాయతీల మీద ఉంటారు. అది శాసనసభ్యురాలు గారు ఏం చేయగలరు? ఆమెకు ఏదైనా ఇంకేదైనా 4 రోడ్లు వేయించమంటే వేస్తారు, తాగునీళ్ళు కావాలంటే ఇస్తారు. కాలువల్లో మురికి ఉన్నటువంటి సిల్ట్ కూడా. సోదరులు విద్యుత్ కుమార్ నాయుడు గారు, సోదరులు శ్రీనివాసరెడ్డి గారు, మరి అదేవిధంగా నాగేంద్ర రెడ్డి గారు, మరి ఇప్పుడే సోదరులు విద్యుత్ కుమార్ నాయుడు గారు తెలియజేశారు. ఈ గ్రామంలో ఒకరిద్దరు నాయకులతో ప్రారంభం చేశాం. ఈ స్కూల్లోనే 2-3 మీటింగ్లు పెట్టాం. ఆ మీటింగుల్లో మాకు అందరూ కూడా బాధించింది. అసలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉందా లేదా అని చెప్పని అనుకున్నాం. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి మీద మీకు ఉండే అభిమానం, ప్రేమ, తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న మీకు గౌరవం, నా కుమార్తె డాక్టర్ నల్వల విజయశ్రీ గారి మీద ఉండే అభిమానంతో ఈరోజు ఈ మండలంలో, ఈ యొక్క గ్రామంలో తెలుగుదేశం పార్టీకి మంచి అండదండలు ఇచ్చారు. ఇది మంచి ప్రభుత్వమని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంయుక్తంగా పేర్కొన్నారు. తిరుపతి గ్రామీణ మండలంలోని ఉమ్మడి మంగళం సచివాలయం 2 వద్ద నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. 100 రోజుల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి వారు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి, ఎంపీడీఓ రమేష్, తహసీల్దార్లు భాగ్యలక్ష్మి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మీకు అందరికీ సందేశం ఇస్తారు. సార్ వచ్చారు, ఇచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రూపాయలతో డ్రైనేజ్ చేసి క్లీన్ చేసి ఇది మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఆ రోజైతే ఏదైతే మీకందరికి హామీ చేశారో హామీలో భాగంగా కొన్ని పథకాలు కూడా చేయడం జరిగింది. మన ఇంట్లో చదువుకున్నటువంటి విద్యార్థులు అంటే డిఐసికి మొదటి సంతకం పెట్టారు. సుమారు 16,340 మందికి డిఐసి సంతకం పెట్టారమ్మా. పెన్షన్లు 3,000 నుంచి 4,000, 6,000 ఈ విధంగా చేసి సుమారు 4,209 కోట్లు నెలకు పెరగడం జరిగిందమ్మా. ఇదన్నిటికంటే ఒక ఎత్తు అవుతే ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే మీకు ఇమీడియట్ గా అధికారులు వస్తున్నారమ్మా. అధికారులు స్పందించి చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు మనకి ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది నుంచి ఉన్నతాధికారి కలెక్టర్ గారి వరకు కానీ, ఎస్పీ గారి వరకు కానీ ఫోన్ చేసి మీకు స్పందిస్తున్నారమ్మా. ఇది మంచి ప్రభుత్వం. అందరికీ ఆరోగ్య బీమా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సుమారు 700 కోట్ల ఇమీడియట్ ఆరోగ్య బీమా ఇచ్చారమ్మా. ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు మనం చేపట్టామో అవన్నీ కూడా చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది. మేమందరము ప్రభుత్వం వచ్చిన తర్వాత, కలెక్టర్కి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ ఒకటే ఆదేశాలు ఇచ్చారు. నాకు అభివృద్ధి, సంక్షేమం 2 కూడా ఒకటే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కలెక్టర్లందరూ అని చెప్పి, అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఇది ఒక ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల్ని ముందుంచి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకు రోజువారు వచ్చే సమస్యలు ఏంటి అవి ముందు క్షేత్రస్థాయిలో కలెక్టర్లందరూ వెళ్ళి కనుక్కొని తెలుసుకొని
వాటిని ఎలా పరిష్కారం చేయాలనేదే మాకు ఇచ్చినటువంటి మొదటి ఆదేశం. దాంట్లో భాగంగానే అప్పటి నుంచి వీలైనంత వరకు తరచుగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలతో కలెక్టర్లందరూ కూడా సమస్యలు తెలుసుకొని వాటిని ఎలా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. అంతేకాకుండా ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, ప్రజలకి కావాల్సినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చేసింది. ముఖ్యంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం మెగా డిఎస్సి అంటే 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. కోవూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. నిర్వీర్యమైన వ్యవస్థలను కూటమి ప్రభుత్వం పునర్నిర్మిస్తుందని తెలిపారు. తిరుమల లడ్డు విశిష్టతను కూడా వైకాపా ప్రభుత్వం కాపాడలేకపోయిందని ఆయన వివరించారు. గతంలో మనం చూసాం కల్తీ మద్యం ఉండింది. ఆ కల్తీ మద్యాన్ని అంతా కూడా తీసి ధరలన్నీ కూడా తగ్గిస్తూ మొన్ననే నూతన ఎక్సైజ్ విధానం రావడం జరిగింది. అలానే మనం చూస్తున్నాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. గతంలో అందరూ కూడా రైతులు మా భూమి ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందో, ఎవరి పేరు ఎక్కిపోతుందో అని చెప్పి భయాందోళన ఉన్న ప్రజలకి అందరూ కూడా మన ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నాము. ఆ మాట ప్రకారం రద్దు చేశాము. అలానే మనం చూస్తున్నాము వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో 7 జిల్లాల్ని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కింద రికగ్నైజ్ చేసే విధంగా మనం ప్రతిపాదన పంపించి అవన్నీ కూడా కేంద్రం నుంచి ఆమోదం పొందాయి. అలానే ఆంధ్ర రాష్ట్రం అంటే మనకు అందరికీ గుర్తొచ్చేది ఏ ఫర్ అమరావతి, రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. గత 5 ఏళ్ళుగా రాజధానిలో కనీసం ఒక ఇటుక రాయి పెట్టకుండా 3 రాజధానులు అని చెప్పి చెలగాటలాడిన జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం ఎప్పుడు కూడా చెప్తూనే ఉంది అమరావతి మీ రాజధాని, అమరావతి మీ రాజధాని. కానీ ఆయన ఒప్పుకోకుండా 3 రాజధానులు ప్రపోజల్ పెట్టి ఒక్క దగ్గర కూడా ఒక్క ఇటుక రాయి కూడా పెట్టిన పాపానికి పోలీస్ వ్యవస్థని మీరు పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు. అదే కాదు, గవర్నమెంట్లో ఉన్న ఏవైతే గవర్నమెంట్ ద్వారా పనిచేస్తున్న సంస్థలు అన్ని కూడా చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత పోలీసులు ఫ్రెండ్లీ పోలీసుగా మారారు. ఏవైతే ఎక్కడన్నా చిన్న అక్రమాలు కూడా జరగకుండా ఇవాళ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాము ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో మీరు చూశారు సబ్ రిజిస్టర్లోకి వెళ్తే పోడియం వ్యవస్థ ఏదైతే ఉంటుందో 229 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉంటాయి. వాటిలో పోడియం పెట్టి పైన ఏదైతే బ్రిటిష్ వ్యవస్థలో ఉండే రాజకీయ వ్యవస్థని తొలగిస్తూ ఇవాళ పోడియం లేకుండా ఏదైనా కానీ డిస్కషన్స్ ప్రజలకు కానివ్వండి, అలానే సబ్ రిజిస్టర్కి ఒక కామన్ ప్లాట్ఫామ్లో జరగాలని చెప్పి పోడియంలు అన్ని కూడా తొలగించడం జరిగింది అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి. ఇలాంటి నాణ్యమైన ఏదైతే ప్రభుత్వము అలానే ప్రభుత్వ చర్యలన్నీ కూడా చేపడుతూ ఇవాళ మేము ముందుకెళ్తున్నాం. ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి. సూపర్ 6లో మేము ఎన్నో పథకాలు ఇంకా చేయాలని మనం చేస్తామని చెప్పి ఏదైతే ప్రజలకి వాగ్దానం చేసామో రానున్న రోజుల్లో ఇంకా ఇవన్నీ కూడా చేపట్టుకుంటూ ప్రజాప్రభుత్వాన్ని ఇంకా ఏదైతే నమ్మకంతో మాకు తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిల్లకూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో 3 మృతి, మరికొందరికి తీవ్ర రక్త గాయాలు. సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు. పింఛన్ల పంపిణీలో రాజకీయాలకు తావివద్దు. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. బెంగళూరు గౌహతి ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు. సింహాచలం రైల్వే స్టేషన్ లో రైలు నిలిపివేత. ఆందోళనకు గురైన ప్రయాణికులు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం. తిరుపతి గ్రామీణ మండలంలోని ఉమ్మడి మంగళం సచివాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.